ఏపీలో పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ల అవకతవకలపై ఈసీకి టీడీపీ జనసేన నేతలు ఫిర్యాదు చేశారు. ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయని వర్ల రామయ్య, ధూళిపాళ్ల నరేంద్ర, అశోక్ బాబు ఈసీకి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం టీడీపీ లీడర్లు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అలాగే కొన్ని చోట్ల ఆ బుక్లెట్లు పంపిణీ చేయలేదని బిఎల్ఓగా ఉన్న అధికారులకు ఎక్కడైతే మెమోలు ఇష్యూ చేయడం జరిగిందో దాన్ని ఆధారాలతో సహా మేము కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్ళాం. అదేవిధంగా మేము కోరింది ఒకటే, ఎన్నికల్లో సంవత్సరాల తరబడి ఎన్నికల్లో పాల్గొన్న అధికారుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాకుండా సెక్రటేరియట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వార్డు సెక్రటేరియట్లు క్రియేట్ చేసి ఒక 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం రిక్రూట్ అయిన వారిని ఎన్నికల కోసం వినియోగించడం, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురావటం, వాళ్ళని పార్టీ ప్రచార కార్యక్రమాల్లో ఉపయోగించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళని ఎన్నికల ప్రక్రియకి దూరంగా ఉంచితే బాగుంటుందనే మేము సూచన కూడా కేంద్ర బృందానికి చేయటం జరిగింది. అలాగే వివిధ అంశాలు కొంతమంది అధికారులు కేంద్ర ఎన్నికల కమిషన్ చేసిన అబ్జర్వర్లు కూడా కొన్ని చోట్ల తాము వ్యక్తిగతంగా అధికార పార్టీ నాయకులతో పాల్పడటం కానీ, కొంతమంది అధికారులు కుల సంఘాల మీటింగులకు అటెండ్ అవటం కానీ, దీనివల్ల అబ్జర్వర్లను వేసిన రాష్ట్రంలో ఉన్న వారిని ఉపయోగం లేకుండా ఉంటుంది. కాబట్టి మేము కేంద్ర బృందాన్ని డిమాండ్ చేసింది ఏంటంటే, పక్క రాష్ట్రాలకు సంబంధించిన వారిని ఈ యొక్క ఓటర్స్ ఎన్రోల్మెంట్కి సంబంధించిన వాటి మీద అబ్జర్వర్లుగా వేయాలని చెప్పి మేము డిమాండ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. కొంతమంది పోలీస్ అధికారులు రాష్ట్రంలో వ్యవహరిస్తున్న తీరు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళాం. కొంతమంది జిల్లా ఎస్పీలు కుల మీటింగ్లు అటెండ్ అవుతూ కులమంతా అక్కడికి ఉండాలని చెప్పిన పరిస్థితుల్లో కూడా ఆధారాలతో సహా మేము కమిషన్కి తెలియజేయటం జరిగింది. ఆ ఎస్పీల పేర్లు అండ్ అడ్రస్లు రాసుకున్నాం. వాళ్ళు ఉంటే ఎలక్షన్ జరగదు, ఎలక్షన్ సజావుగా సాగదు, అటువంటి ఎస్పీలు అటువంటి అధికారులు ఉండటానికి వీల్లేదని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా నవ్వారు. మా దగ్గర సమాచారం ఉంది. ఏ అధికారి ఏమి డ్రామాలు వేస్తున్నారో అంతా మా దగ్గర సమాచారం ఉంది. సమయం వచ్చినప్పుడు వాళ్ళ తోకలు కట్ చేస్తామని చెప్పారు వాళ్ళు. సమయం వచ్చినప్పుడు ఆ అధికారులు ఎంత పెద్ద అధికారులనే కావచ్చు, వాళ్ళ తోకలు కట్ చేస్తాం, మీరు నిశ్చింతగా ఉండండి, ఎలక్షన్లు సజావుగా సాగేటట్లు చూస్తామని చెప్పారు. ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్రంలో ఉన్న అధికారులందరికీ, పోలీస్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్ అందరూ కూడా మీ పరిధిలో మీరు వ్యవహరించండి, పరిధి దాటి వ్యవహరిస్తే ఫలితాన్ని మీరే అనుభవిస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. గత సంవత్సరం కాలం నుంచి ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కడికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఇవ్వమని చెప్పి అక్రమంగా అధికార పార్టీ ప్రభుత్వం యొక్క చొరవతో తొలగిస్తున్న ఓట్లని, అక్రమంగా తొలగిస్తున్న ఓట్లు ఫామ్ 7ని కంట్రోల్ చేయమని చెప్పి, అలాగా ఎవరైతే ప్రభుత్వానికి అనుకూలంగా అక్రమంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోమని ఏఈఆర్ఓలు కానించి, డిప్యూటీ ఈఆర్ఓలు కానించి, ఈఆర్ఓలు, అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ వరకు ఆఖరికి తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ ఢిల్లీ వెళ్ళి స్వయానా చంద్రబాబు నాయుడు గారు కలిశారు. మేము వెళ్ళి స్వయానా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కలిసాం. కానీ ఇవాళ వరకు ఏదైతే చర్యలు చేపట్టకుండా ఇంకా ప్రభుత్వ ఒత్తిడితో ఫామ్ 7లు అక్రమంగా పెడతా ఉన్నారా, ఎన్నిటిని కూడా ఎన్నికల ఇవాళ వచ్చినటువంటి ప్రత్యేక అధికారులకు టీం దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము ప్రత్యేకంగా చెప్పాం, ఇప్పటికీ పలుమార్లు ఫిర్యాదు చేశాం, కానీ చర్యలు మాత్రం నామమాత్రంగానే ఉన్నాయి. అనేక చోట్ల అధికారులే వైసీపీ కండువా కప్పుకొని పనిచేస్తూ ఉన్నారు. బిఎల్ఓల్ని, సెక్రటేరియట్, సచివాలయ, గ్రామ సచివాలయ సిబ్బందిని సొంత పార్టీ కార్యకర్తల్లాగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఉపయోగించుకుంటా ఉంది. ఇది ఎన్నికల నియమాలకు వ్యతిరేకం. ఇది దాన్ని స్పష్టంగా కూడా విత్ ఫోటోలతో వాళ్ళకి ఇచ్చినటువంటి బిఎల్ఓలకు ఇచ్చినటువంటి ఎవరైతే వై ఏపీ నీడ్స్ జగన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి
బిఎల్ఓలకు ఇచ్చినటువంటి నోటీసులు, ఛార్జ్ మెమోలు అన్నిటిని కూడా విత్ ఫోటోలతో సహా ఎన్నికల ప్రధాన అధికారులకి టీంకి సబ్మిట్ చేయడం జరిగింది. మేము ఈసారైనా సరే ఈ రాష్ట్రంలో జరుగుతున్న అక్రమాల మీద ఎన్నికల కమిషను కేంద్ర అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం కాబట్టి చర్యలు ఉంటాయని భావిస్తూ ఉన్నాం. ఇప్పటికే అనేక సార్లు తీసుకెళ్ళాం, కానీ ఆ నామమాత్రంగానే చర్యలు ఉన్నాయి. ఏదేమైతే ఈ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఓటమి భయంతో ఎక్కడైతే దుర్వినియోగం, ఎన్నికల నిబంధనల దుర్వినియోగం చేసి సరైన వ్యక్తుల్ని, టీచర్లని ఒక జీవో ఇచ్చి ఎన్నికల కార్యక్రమాల్లో, ఎన్నికల ప్రక్రియలో వాళ్ళు దూరంగా పెట్టాలని చూస్తుందో అది దుర్మార్గం. అది భారతదేశం మొత్తం అనుభవం ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్ అధికారులుగా అనుభవం ఉన్నటువంటి టీచర్లని, అనేక సంవత్సరాలుగా అనేక ఎన్నికల్లో పనిచేసిన అధికారులనే నియమించడం జరుగుతూ ఉంది. వైసీపీ ప్రభుత్వం మాత్రం తాను నియమించినటువంటి సచివాలయ స్టాఫ్ను, లేదంటే ప్రచారానికి వాలంటరీ వ్యవస్థని ఇప్పటికే ఎన్నికల కమిషన్ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు, మీరు ఎక్కడ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనొద్దని. కానీ ఎక్కడ చూసినా వాలంటీర్లే కనబడతా ఉన్నారు. ఆ ఫోటోలతో సహా, వీడియోలతో సహా, ప్రెస్ కటింగ్తో సహా, ఆంధ్రప్రదేశ్ మీడియాలో వచ్చిన కథనాలతో సహా ఎన్నికల కమిషనర్ గారికి ఇచ్చాం. ఖచ్చితంగా చర్యలు ఉంటాయి. మేము అధికారులకు సూచిస్తూ ఉన్నాం. ఈ 3 నెలల్లో వెళ్ళిపోయే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని నమ్ముకొని 3 నెలల్లో వెళ్ళిపోబోతా ఉన్నారు వీళ్ళు. తర్వాత 3 నెలల తర్వాత తాడేపల్లె ఖాళీ అయ్యుద్ది. అటువంటి పరిస్థితుల్లో మీరు వీళ్ళ మాటలు నమ్ముకొని మీ ఉద్యోగాలు రిస్కులో పెట్టుకోవద్దు. ఏదైతే జిల్లా ఎస్పీలో, కలెక్టర్లో, ఏఈఆర్ఓలో, ఎంఆర్ఓలో, అక్కడ ఎమ్మెల్యేలు మరి ఇష్టారీతిన వాళ్ళు చెప్పినట్టు పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ తెలియజేస్తా ఉన్నాం, మీ ఉద్యోగాల్ని రిస్కులో పెట్టుకోవద్దు. చట్టం ముందు ఎవరు అందరూ కూడా సమానమే. 3 నెలల్లో వెళ్ళిపోయే రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 నెలలు అధికారంలో పోద్ది, కానీ మీరు ఇక్కడే ఉద్యోగం చేయాలా. మీరేం పాకిస్తాన్లో ఉద్యోగం చేయడానికి కుదరదు. జగన్మోహన్ రెడ్డి అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతాడు, సూట్ కేసు సర్దుకొని పక్క రాష్ట్రం వెళ్ళిపోతాడు, పక్క దేశం వెళ్ళిపోతాడు. కాబట్టి ఎన్నిటిని మేము తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా హక్కుల కోసం ఎలక్షన్ కమిషను నిర్ణయించినటువంటి నిబంధనల కోసం తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తాం. తీసుకెళ్ళాం, ఆల్రెడీ జీవో కూడా ఇచ్చారు. ఎక్కడ ఇవ్వనటువంటి వాళ్ళు జీవో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇవ్వడం జరిగింది. దాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టికి మొన్న మేము ఢిల్లీ వెళ్ళి చెప్పాము. మళ్ళా దాన్నే ఇవాళ కంప్లైంట్గా మా లెటర్ కూడా ఇచ్చాం. ఇచ్చినాక వాళ్ళు ఖచ్చితంగా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఇది వ్యతిరేకం, ఇతర రాష్ట్రాలు ఎక్కడ జరగట్లేదు. మొన్న 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలు, తెలంగాణలో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్లో, రాజస్థాన్లో మరి జరిగితే ఎక్కడా కూడా ఇలాంటి ప్రక్రియ లేదు. అన్ని చోట్ల టీచర్లనే ఉపయోగించారు. కానీ ఇక్కడ మాత్రం ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని ఎన్నికల పనికి దూరంగా పెడతాం అనేది దారుణం. ఇంకా తెలియదండి, ఇప్పుడే కదా వచ్చింది. మేము ఇక్కడున్నా, ఆయన వచ్చాడు. అప్పుడే అడిగితే సాయి నీకు అన్నీ ముందే చెప్పారంటే ఎక్కడ చెప్పేస్తాం, వస్తే వస్తారు.